ఇవాళ మనం వెజిటబుల్ బిర్యానీ చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ వెజిటబుల్ బిర్యానీ కోసం ముందుగా రైస్ని సోక్ చేసుకోవాలి. నేను ఒక బౌల్ని తీసుకొని 2 గ్లాసెస్ సోనా మసూరి రైస్ని తీసుకున్నాను. ఈ గ్లాస్తో మెజర్ చేసుకొని తీసుకున్నాను. సో ఇప్పుడు వీటిని 2 టైమ్స్ వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకుందాం. నెక్స్ట్ మనం స్టవ్ పై ఒక వెడల్పాటి బౌల్ని పెట్టుకుందాం. ఈ బౌల్ హీట్ అవ్వగానే 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకున్నాను. సో మీకు అవైలబుల్గా ఉంటే గీని కూడా యూస్ చేయొచ్చు. ఈ బటర్ మెల్ట్ అయిపోయి ఆయిల్ హీట్ అవ్వగానే వీటిలోకి ఇప్పుడు మనం హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. హోల్ గరం మసాలా, సాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, మరాఠీ ముగ్గ, జీడిపప్పు యాడ్ చేసుకొని వేయించుకుందాం. ఈ మసాలా వేగగానే వీటిలోకి సన్నగా కట్ చేసుకున్న 1/2 కప్ ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్కి రాగానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుకుందాం. తర్వాత క్యారెట్, పచ్చిమిర్చి, ఆలు ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా వీటిని 1 మినిట్ వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకొని సన్నగా కట్ చేసుకున్న బీన్స్, క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాం. 2 మినిట్స్ తర్వాత వీటిలోకి 1/2 కప్పు టమాటో ముక్కలని యాడ్ చేసుకొని కొద్దిగా ధనియాల పొడిని వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం. మీకు అవైలబుల్గా ఉంటే పన్నీర్ని యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేయండి. సో ఇదంతా ఒకసారి మనం బాగా కలుపుకొని మగ్గించుకుందాం. ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తరువాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. సో ఈ రైస్ని మనం ఈ వెజిటేబుల్స్కి అంతా కలిసేలాగా కలుపుకొని టేస్ట్కు తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సో సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని వాటర్ని యాడ్ చేసుకుందాం. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని కుక్ చేసుకుందాం. వీటిని ఇప్పుడు మనం 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత మూత తీసి వీటిలోకి కొత్తిమీర, పుదీనాను యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ వరకు ఈ బిర్యానీని మనం కుక్ చేసుకుందాం. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంటుంది. సో చూసారు కదండి, రెస్టారెంట్ స్టైల్లో వెజ్ బిర్యానీ అనేది ఇంట్లోనే ఈజీగా చాలా క్విక్గా రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బిర్యానీని మనం రైతాతో కానీ బిర్యానీ మసాలాతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.